బేసికల్గా ఏ ఆర్గన్కైనా ఏదైనా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే సింటమ్స్ తెలుస్తూ ఉంటాయి. లంగ్స్కి సంబంధించి ఓన్లీ కాఫ్ మాత్రమే ఉంటుందా, అడిషనల్గా ఇంకేమైనా ఉంటాయి? అలా ఏముండదండి. మనకు కాఫ్ అనేది కామన్ సిమ్టమ్. కాఫ్తో పాటుగా మనకు బ్రీతింగ్ ప్రాబ్లం రావడం కానీ, ఆ చెస్ట్ పెయిన్ రావడం కానీ, ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళకి ఫీవర్ రావడం కానీ, లేదంటే న్యూమోనియా ఎక్కువ ఉన్న, లేదంటే ప్లూరల్ అంటే లంగ్స్లో వాటర్ చేరిన చెస్ట్ పెయిన్ రావడం కానీ సిమ్టమ్స్ జరుగుతాయి. ఒక్కోసారి సిస్టమిక్ సిమ్టమ్స్ అంటాం. ఫీవర్ రావడము, వెయిట్ లాస్ ఉండడము, బరువు తగ్గడం కానీ, లేదంటే ఆకలి కాకపోవడము, లేదంటే ఐఎల్డి లాంటి కేసెస్లో బాడీలో వేరే జాయింట్ పెయిన్స్ రావడం కానీ, లేదంటే స్వాలోయింగ్ అబ్నార్మాలిటీస్, ర్యాషెస్ రావడం కానీ, అదర్ సిమ్టమ్స్తో కూడా మన దగ్గరికి వస్తారు. అప్పుడు మనం ఈ లంగ్ ప్రాబ్లం ఉందని కూడా మనం సస్పెక్ట్ చేయడం జరుగుతుంది. బేసికల్గా కోల్డ్ అలాగే టీబీ ఇవన్నిటితో పాటు లంగ్స్కి సంబంధించి ఇంకా ఎలాంటి డిసీజెస్ ఉంటాయి, ఎలాంటి టెస్ట్ల ద్వారా ఇవి డయాగ్నోస్ అవుతాయి? అంటే అండి, సింపుల్ కోల్డ్ నుంచి మనకి లంగ్ క్యాన్సర్ వరకు చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు అండి. కోల్డ్ రావచ్చు, సైనసైటిస్ రావచ్చు, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, మనం సింపుల్ అక్యూట్ బ్రాంకైటిస్ రావచ్చు, ఆస్తమా రావచ్చు, అలర్జిక్ బ్రాంకైటిస్ రావచ్చు, లంగ్ న్యూమోనియాస్ రావచ్చు, మనం సిఓపిడి అంటాం. ఎవరైతే లాంగ్ స్టాండింగ్ స్మోకింగ్ చేస్తామో పొల్యూషన్ వల్ల సిఓపిడి రావచ్చు, ఎక్కువ రోజులు స్మోకింగ్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్స్ రావచ్చు, ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. టీబీలో కానీ, లేదంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్లో కానీ లంగ్ చుట్టూ పొరలు ఉంటాయి, అందులో మనకు వాటర్ చేరడం జరుగుతుంది. ఐఎల్డి కేసెస్ అంటాం మనము, అవి రావచ్చు. లేదంటే ఈ పీజన్స్ వల్ల హైపర్సెన్సిటివ్ న్యూమోనైటిస్ అనే ఒక రకమైన ఐఎల్డి రావచ్చు. ఇంకా సమ్ రేర్ డిసీజెస్ కూడా, సిస్టిక్ లంగ్ డిసీజ్ అని చాలా అదర్ రేర్ డిసీజెస్ కూడా ఉంటాయండి. లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుందండి? మనకు లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే, ఎవరైతే లాంగ్ స్టాండింగ్ స్మోకింగ్ చేస్తారో, లేదంటే ఎవరైతే ఈ ఫ్యాక్టరీస్ పొగ ఎక్కువ వచ్చే ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తారో, లేదంటే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల, ఈ ఇండోర్ అవుట్డోర్ పొల్యూషన్ వల్ల లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఎనీ లంగ్ సిమ్టమ్స్కు బేసిక్ మనం చెస్ట్ ఎక్స్రే చేస్తామండి. తర్వాత డౌట్ ఉంటే పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్ అండ్ స్పైరోమెట్రీ చేస్తాము. ఇంకా మనకు ఫర్దర్ డౌట్ ఉంటే మనము సిటీ స్కాన్ చేయడం ద్వారా మనకు ఒక ఐడియా వస్తుంది. ఫర్దర్ ఆ సిటీ తర్వాత మన కండిషన్ బట్టి మనం సింపుల్గా ట్రీట్ చేయడమా, లేదంటే బ్రాంకోస్కోపీ లాంటి మన అడ్వాన్స్ చేయడమా, ఇంకా మనకు రీసెంట్గా కూడా బస్ అని, రిజిడ్ బ్రాంకోస్కోపీ అని, లంగ్ బయాప్సీ అని అడ్వాన్స్ కూడా వచ్చాయండి మనకు రెస్పిరేటరీ మెడిసిన్లో. ఓకే, బేసికల్గా చాలామంది తెలియకుండా అలా ఉండిపోతుంటారు. కెమికల్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉన్న దగ్గర ఉండే వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది రెగ్యులర్గా? మనకి ఏదైనా కెమికల్ ఫ్యాక్టరీ కానీ, ఈ స్మోకింగ్ కానీ మనము ప్రివెంట్ చేసుకోవడానికి మనకి స్మోకింగ్ అయితే ఈ స్మోక్ డిటెక్టర్స్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్స్ కానీ ఉంటాయండి. అవి లెవెల్స్ పెరిగినప్పుడు మనకు ఆ మానిటర్స్ ద్వారా మనం గుర్తించవచ్చు. ఎవరైతే ఆ స్మోక్ ఎక్స్పోజ్ అవుతారో, ఆ ఏరియాలో ఉంటారో, కొద్దిగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం ద్వారా కానీ, స్మోకింగ్ లాంటివి అవాయిడ్ చేయడం ద్వారా కానీ వాళ్ళు మనకి లంగ్ హెల్త్ని కాపాడుకోవచ్చు. ఓకే, లంగ్ హెల్త్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, లైక్ ఇప్పుడు మీరు స్మోకర్స్, నాన్ స్మోకర్స్ గురించి మాట్లాడాం. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా కౌంట్సా? వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఎలా? అంటే స్పెసిఫిక్గా ఏం లేదండి. మనం ఎనీ ప్రోటీనేషియస్ గుడ్ ప్రోటీన్ డైట్ మనకి లంగ్ హెల్త్ను, ఓవరాల్ బాడీ హెల్త్ను కాపాడుతుంది. జనరల్గా లంగ్కి వచ్చే ఎక్కువ ఇన్ఫెక్షన్లు, ఇమ్యూనిటీ తగ్గితే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లేదంటే స్మోకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గుడ్ హెల్దీ ప్రోటీన్ డైట్, హెల్దీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకుంటూ మనం ఇమ్యూనిటీని కాపాడుకుంటే మనకు లంగ్స్కి ప్లస్ ముఖ్యంగా చాలామంది ఆల్రెడీ లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మన ఇమ్యూనిటీ సప్రెస్ అయ్యే మెడిసిన్ వాడే వాళ్ళు కానీ బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం ద్వారా, లేదంటే మన హాస్పిటల్స్ క్రౌడీ ప్లేసెస్కి పోయినప్పుడు మాస్క్ పెట్టుకోవడం ద్వారా కానీ, లేదంటే మనకి ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి, ఆ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా కానీ, ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు ఇన్ఫ్లుయెంజా అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా కానీ వాళ్ళకి ఆ తీవ్రత పెరగకుండా కాపాడుకోవచ్చు. లెస్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు. లంగ్ ఫంక్షన్కి మనం తీసుకునే అంటే త్రాగే వాటర్కి ఏమైనా లింక్ ఉంటుందండి? మనం అలా డైరెక్ట్గా అంటే లింక్ మనం కనెక్ట్ చేయలేము. బట్ డెఫినెట్గా డ్రింకింగ్ ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మనకు ఓవరాల్ హెల్త్కి, లంగ్ హెల్త్ కూడా హెల్ప్ అవుతుంది. బేసికల్గా మనం కరోనా టైంలో లంగ్స్ గురించి ఎక్కువగా మాట్లాడాం. ఆ టైంలో ఎక్కువగా హ్యాండ్ వాష్ అనేది చూసాం. ఇవి రెండు కూడా రిలేటెడా? డెఫినెట్గా అండి. మనకి చాలా అంటే మెజారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి సిక్రేషన్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంటాయి. మనము సిక్రేషన్స్ ఎవరైనా పేషెంట్ కాఫ్ చేసినప్పుడు కానీ ఆ సిక్రేషన్ మనం టచ్ చేసి మౌత్లో పెట్టుకోవడం ద్వారా, నోస్కి టచ్ చేయడం ద్వారా డెఫినెట్గా అవి లంగ్స్లోకి వెళ్ళి మనకు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసుకోవడం ద్వారా మనకి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ లంగ్ ఇన్ఫెక్షన్స్, అదర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు.